హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా. మనము సముద్రానికి తీర ప్రాంతంలో ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాం. సండే హాలిడే కదా, కొంచెం రిఫ్రెష్గా అట్లా బయటకు వచ్చాం. సో సముద్రం చూడొచ్చు, ఎంత చక్కగా అలలు తరిమి కొడుతున్నాయి. అయితే ఈ సముద్రానికి నీళ్లకు కొట్టుకొని వచ్చి చేపలు కూడా ఈ రాళ్ళ మీద ఉన్నాయి. చూసారా ఈ చేపలు? ఇది జూమ్ చేసి చూపిస్తాను. ఇంకా మనం పోయి ఆడ ఏరుకోవడమే. గాలాలు వేసుడు కష్టపడ్డది ఏం లేదు. చేపలు ఉన్నాయి, పీతలు ఉన్నాయి. ఇదిగో పీతలు ఇవన్నీ సముద్రానికి అలలకు కొట్టుకొని వస్తున్నాయి. కొట్టుకొని వచ్చి బండల మీద ఆగి కాసేపు ఎండ కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. అదే అలలు వచ్చినప్పుడు మళ్ళీ సముద్రంలో కలిసిపోతాయి. అలల వాటర్ వచ్చినప్పుడు అట్లా వాటికి ఒక రకమైన ఎంజాయ్మెంట్. నీళ్ళల్లో వస్తున్నాయి మళ్ళీ బయటికి కూడా. సో ఇది ప్లేస్. చాలా చక్కటిగా ఉంది, మంచి లొకేషన్. ఇంకా హాలిడే కాబట్టి చాలామంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో వాళ్ళతో పాటు ఊరికి రూమ్లో ఉండి ఏం చేయాలని కాసేపు బయటకు వచ్చా. సముద్రానికి గాలి చల్లగా ఉంది, రిఫ్రెష్గా. మరి కాసేపట్లో వర్షం కూడా వచ్చేలాగుంది. అయినా కానీ అది వచ్చాం అలా. ఓకే రైట్స్. పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. కొందరైతే స్నానాలు, స్విమ్మింగ్. అక్కడ కొంతమంది చేపలు కూడా పడుతున్నారు. చేపలు పట్టేవాళ్ళని చూపిస్తా. యేసయ్యా నా ప్రాణమా అనుమైన స్తోత్రగానమా, అద్భుతమైన నీ కార్యము. ఫిషర్మాన్ క్యాచింగ్ ఫిషెస్. అలలు మాత్రం చాలా పెద్దగా వస్తున్నాయి. ఇంత దూరం ఉన్నా కానీ అలలు ఒక్కొక్కసారి పైన టాప్ వరకు కొడుతున్నాయి. చాలా డేంజర్. మనిషి అన్ఫార్చునేట్గా దాంట్లో పడ్డాడు అంటే సముద్రం లోపలికి లాగిద్ది. ఇంకంతే, అయిపోయినట్టే, కథ క్లోజ్. సో ఇది ఈరోజు వీడియో. డోంట్ ఫర్గెట్, లైక్, సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. స్టే కనెక్టెడ్.